అండి, ఈ వీడియోలో ఘీ అనేది ఎలా చేస్తారనేది చూపిద్దాం అనుకుంటున్నాను. అందరూ చేస్తారు కానీ దీన్ని రకరకాల మెథడ్స్‌లో చేస్తూ ఉంటారు. చాలా ఈజీగా అయిపోయేలాగా చూపిస్తాను. అంటే నాకు ఇది ఈజీగా అనిపించింది. ఇలాంటి డబ్బాలు ఉంటాయి కదండీ మీ ఇంట్లో, ఇలాంటిదైనా తీసుకోండి. లేకపోతే వైట్ కలర్ డబ్బాలు ఇలాంటివి ఉంటాయి కదా, ఇవైనా తీసుకోండి. ఇది నేను 1 మంత్ నుంచి దాచిన మీగడ అనమాట. పెరుగు మీద్ది, పాల మీద్దనమాట. మేము రోజు లీటర్ పాలు పోయించుకుంటున్నాము. సిటీలో కూడా మాకు గేదె పాలు బాగానే దొరుకుతున్నాయి. మనం కొంచెం కొంచెం క్వాంటిటీ ఇలా డబ్బాలో ఒక 2 స్పూన్స్ అలా 3 స్పూన్స్ మీగడ తీసుకుందామండి డబ్బాలో. దీంట్లో చల్లటి వాటర్ అయినా పర్లేదు, కొంచెం హాట్ వాటర్ గోరువెచ్చని నీళ్ళైనా పర్వాలేదు. నేను గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నాను. దానికి ఇలా లిడ్ పెట్టేసేయండి. దాన్ని ఇలా బాగా షేక్ చేయాలన్నమాట. బాగా షేక్ చేస్తే మనకి వెంటనే 1 మినిట్లోనే వచ్చేస్తుందండి. 1 మినిట్ కూడా పట్టదు ఒక్కోసారి. ఆ డబ్బాలో కొంచెం నాకు ఊపడానికి అవ్వట్లేదని ఇంకొక డబ్బా తీసుకున్నాను, చిన్నది తీసుకున్నాను. మంచిగా చూసారా వెన్న అనేది ఎలా వచ్చేసిందో. అలా కొంచెం కొంచెంగా మనం మొత్తం తీసేసుకుని వేసుకోవాలండి. మా వారు కొంచెం హెల్ప్ చేశారు నాకు ఏంటంటే ఎప్పటికప్పుడు చేసుకుంటే బెటర్ అనిపించింది. 1 మంత్ అంటే నాకు చాలా టైం పట్టిందనమాట. ఇంత బటర్ వచ్చిందండి, అదే ఇంత వెన్న వచ్చింది. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసి నెయ్యి కాచే గిన్నెలో వేసుకున్నాను అనమాట. సిమ్లో పెట్టి అలా మనం మరుగుతూ ఉంచాలి. ఇది అందరికీ తెలిసిన ప్రాసెస్సే, కాకపోతే చూపిస్తున్నాను. దీంట్లో మనం తమలపాకు వేసుకున్నా, కరివేపాకు వేసుకున్నా మంచి వాసన అనేది వస్తూ ఉంటుంది. అలా మనం సిమ్లో పెట్టి దగ్గరుండి కదుపుతూ ఉండాలి. కొంచెంగా మనకి నెయ్యిలా మారుతుందండి. ఫస్ట్లో ఏమవుతుందంటే బాగా పొంగిపోతూ ఉంటుందండి. అప్పుడు మనం దగ్గరలో ఉండి గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే పొంగి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా కొంచెం పెద్ద బౌల్లో పెట్టుకోండి. మన నెయ్యి అనేది రెడీ అయిపోయింది. మూత పెట్టుకుని చల్లార పెట్టుకుందాము. ఈ మాత్రం క్వాంటిటీ అయితే వచ్చిందండి. మనం మెజర్ చేద్దాము ఎంత వచ్చిందో. నెయ్యి స్టోర్ చేసుకోవడానికి ఒక స్టీల్ డబ్బా తీసుకున్నాను. దీన్ని మంచిగా ఇలా వడకట్టుకుంటే మనకి మొత్తం వెళ్ళదనమాట. దాన్ని గోదావరి అంటారంట. సో దాంట్లో షుగర్ వేసుకుని తింటే కూడా బాగుంటుంది అంటారు. మా పిల్లలు తినలేదు, నేను కూడా ఎప్పుడూ ట్రై చేయలేదు. దీన్ని నేను కొలిస్తే 982 ఉంది, అంటే స్టీల్ డబ్బాతో. ముందు ఎంటీగా కొలిస్తే స్టీల్ డబ్బా ఒక 250 అలా ఉంది. మనకి అరౌండ్ 650 గ్రామ్స్ అలా ఘీ వచ్చిందండి. మీరు కూడా ఇంట్లో మీగడ అలాంటివి తీసుకుని సేవ్ చేసి మనం హోమ్ మేడ్కి మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు.